దాని తర్వాత మీకు ఎంఎస్ రాజు గారు హీరోయిన్గా ఇస్తున్నారు కదా, ఆ తర్వాత ఏదో రమ్ అని అనౌన్స్ చేశారని. చండీ ఆర్ రమ్? చండీ అని చేశారా, రమ్? ఇది నాకు గుర్తు. చండీ అని నాకు అన్నారు. చండీ అని ఒక బ్యూటిఫుల్ భక్తి ఓరియంటెడ్ అమ్మోరు టైప్ సబ్జెక్ట్. అది మెటీరియలైజ్ కాలా. అదే కదా నేను చెప్తున్నా. అంటే ఆయన ఇంటెన్షనల్ గా చేసి ఉండకపోవచ్చు. ఇంటెన్షనల్ గా పని కట్టుకొని ఎవరు ఈ అర్చనకి మనము యూనో ఈ సినిమా ఇద్దాం, ఇది ఇవ్వకూడదు అని అలా ఇంటెన్షన్ గా ఆయన చేసి ఉండకపోవచ్చు. బట్ అది డ్యామేజ్ మాత్రం జరిగింది. దెన్ రమ్ అని సినిమా అనౌన్స్ చేశారు 4 హీరోయిన్స్ తోటి. నలుగురు రమ్ RUM ముగ్గురు కరెక్ట్ ముగ్గురు. సో అంటే ఎంఎస్ రాజు గారు కూడా అనేవాళ్ళు, ఆయన అన్నారు అర్చన నేను నీకు మంచి ఫిల్మ్ ఇస్తానమ్మా అంటే, నేను ఒకసారి చెప్తాం కదా, లేదు రాజేష్ సార్ ఐమ్ థ్యాంక్ఫుల్ నువ్వు వస్తానంటే సక్సెస్ వచ్చింది, బట్ అది నాకు ఒక క్యారెక్టర్ రోల్ స్లాటింగ్ పడిందండి, నాకు ఇట్స్ డిస్టర్బింగ్ మీ, మీరు అన్నారు. సో ఐ ట్రై టు టెల్ హిమ్ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ హీ వాజ్ ఆల్సో నైస్. అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కూడా హీ వాజ్ హంబుల్ ఇనఫ్. బట్ డ్యామేజ్ వాజ్ డన్. డిస్టర్బెన్స్ అయితే జరిగింది. బికాజ్ షూటింగ్ టైంలో కళ్ళద్దాలు వేసుకొని ఏడ్చిన అమ్మాయిని నేను కన్విన్స్ చేసింది ఆయన ఇట్ విల్ బి అ గుడ్ క్యారెక్టర్ అని. గుడ్ క్యారెక్టర్ అయింది, అది క్యారెక్టర్ లానే మిగిలిపోయింది. రమ్ అని అనౌన్స్ చేశారు. రమ్ అనేది నాకు తెలియలేదు ఆనెస్ట్లీ. ఐ డెంట్ నో ఇట్ వాజ్ అనౌన్స్డ్. సో ఫస్ట్ నా పేరు అండ్ మిగతా 2 హీరోయిన్స్ తోటి అనౌన్స్ చేశారు. దెన్ మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది దట్ అర్చన అవుట్ అండ్ సమ్ అదర్ గర్ల్ ఇన్ అని. సో అలా అప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. అప్పటి వరకు నేను రియాక్ట్ అవ్వలేదు. అదేంటండి ప్లీజ్ నా కెరియర్కి మీరు యూనో హెల్ప్ చేయకపోయినా డిస్టర్బ్ చేయకండి అని నేను చెప్పాను. ప్లీజ్ అలాంటి నెగిటివ్ అనౌన్స్మెంట్స్ ఎందుకు, అదే దట్ ఈస్ డిస్టర్బింగ్ కదా, అర్చన అవుట్ అండ్ ఆల్. లక్కీలీ అది వాట్ డు ఐ సే విన్నారు, చాలా మంది అడిగారు నన్ను, బట్ టైం మర్చిపోతారంటారు కదా. అర్చన అవుట్ అని ఇచ్చారా? అవుట్ అండ్ సమ్ అదర్ గర్ల్ ఇస్ ఇన్. ఆన్లైన్ చదివాను, నేను చదివాను. మా PR ఏజెన్సీ వాళ్ళు కాల్ చేసి చెప్పారు నాకు వాట్ ఇస్ దిస్ న్యూస్ అని. ఆన్లైన్ అంటే పాపం ఆయన ఇచ్చి ఉండకపోవచ్చు. ఆన్లైన్ అంటే ఎవరు ఇష్టం వచ్చి వాళ్ళు రాసుకుంటారుగా, ఆయనకు సంబంధం లేకుండా. అలా చూడొచ్చు. అంతేగా వెబ్సైట్స్ అన్ని ఎవరి ఇష్టానికి వాళ్ళు రాసుకుంటారు తప్పించి వాళ్ళు చెప్పింది రాయాలని పేరు కూడా జరిగింది కదా. నేను ఆయన చేశారు అని అనట్లేదు, జరిగింది. అదే చెప్తున్నాను కదా, ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. అది నాకు టైమ్ అండ్ అగైన్ రిపీట్ అయింది. Please subscribe to iDream. Please subscribe for more videos.